Very good afternoon. In this video, I am explaining the components in Power BI. This pictures and this image shows us the components presented in the Power BI. Together working of these components helps us to create a interactive reports and dashboard. Here we see Power BI desktop, Power BI service, report server, Power Query, Power BI Premium, Power BI Report Server, Power BI Test It, Power BI Service, DAX. So all these are the components of the Power BI. Power BI is a report analytical tool to create interactive reports and dashboards. It was created by Microsoft. So here we see one by one the components. Power BI desktop అనేది రిపోర్ట్స్ ను మరియు డాష్బోర్డ్స్ ను క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. పవర్ బిఐ డెస్క్టాప్ అనేది మనం రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్కువ వరకు పవర్ బిఐ డెస్క్టాప్ దగ్గరే చేస్తాము. పవర్ బిఐ డెస్క్టాప్ లో యూజ్ చేసి పవర్ క్వరీకి అదేవిధంగా పవర్ బిఐను వేరియస్ డేటా సోర్సెస్ తో కనెక్ట్ చేయడానికి పవర్ బిఐ డెస్క్టాప్ ని యూజ్ చేస్తాము. అదేవిధంగా పవర్ బిఐ డెస్క్టాప్ లో క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ మరియు మెజర్స్ ను క్రియేట్ చేస్తాము. పవర్ బిఐ డెస్క్టాప్ లో పవర్ బిఐ విజువల్స్ కూడా ఉంటాయి. ఈ విజువల్స్ ని యూజ్ చేసి మనం రిపోర్ట్ పేజ్ ను క్రియేట్ చేస్తాము. పవర్ బిఐ డెస్క్టాప్ అనేది చాలా ముఖ్యమైన పవర్ బిఐ కాంపోనెంట్. పవర్ క్వరీ గురించి చెప్పుకుంటే పవర్ క్వరీ అనేది మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ మరియు డేటాను ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. పవర్ క్వరీ యూజ్ చేసి మనం వేరియస్ టైప్స్ ఆఫ్ డేటాను సెట్ చేస్తాము. కాలమ్స్ ను వాటి డేటా ప్రాపర్ డేటా టైప్స్ కు సెట్ చేస్తాము. టేబుల్స్ నుంచి అన్వాంటెడ్ కాలమ్స్ ను రిమూవ్ చేస్తాము. అదేవిధంగా పవర్ క్వరీ అనేది కంప్లీట్ గా డేటా ప్రిపరేషన్ టూల్. దీన్ని యూజ్ చేసి మనం డేటాను మనకు కావాల్సిన విధంగా ప్రిపేర్ చేసుకుంటాము. డాక్స్, పవర్ బిఐ డాక్స్ అనేది క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ ను మరియు మెజర్స్ ను క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాము. డాక్స్ అనగా డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. ఇందులో మనం డాక్స్ ని యూజ్ చేసి క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ ను మరియు మెజర్స్ ను క్రియేట్ చేసి మనకు కావాల్సిన విధంగా రిపోర్ట్స్ ను క్రియేట్ చేయడానికి ఈ డాక్స్, మెజర్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ ని యూజ్ చేస్తున్నాం. పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్. పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ అనేది రిపోర్ట్స్ మరియు డాష్ బోర్డ్ ను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. పవర్ బిఐ సర్వీస్. పవర్ బిఐ సర్వీస్ అనేది మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్ ను పబ్లిష్ చేయడానికి పవర్ బిఐ సర్వీస్ లో వర్క్ స్పేస్ ను క్రియేట్ చేస్తాము. ఈ వర్క్ స్పేసెస్ అనేవి మొత్తం 3 టైప్స్ ఉంటాయి. అవి డెవలప్మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. పవర్ బిఐ సర్వీస్ ను రిపోర్ట్స్ పబ్లిష్ చేయడం మాత్రమే కాకుండా రిపోర్ట్స్ ను షెడ్యూల్ చేయడానికి కూడా ఉపయోగిస్తాము. పవర్ బిఐ సర్వీస్ అనేది చాలా ముఖ్యమైన కాంపోనెంట్. పవర్ బిఐ ప్రీమియం. పవర్ బిఐ ప్రీమియం అనేది మొత్తం 2 టైప్స్ ఉంటాయి. పర్సనల్ పవర్ బిఐ గేట్వే. పవర్ బిఐ గేట్వేను పవర్ బిఐ గేట్వే అనేది ఆన్ ప్రిమిసెస్ డేటా సోర్సెస్ మధ్య అండ్ పవర్ బిఐ సర్వీస్ మధ్య బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ పవర్ బిఐ గేట్వేను యూజ్ చేసి మనం డేటాను సెక్యూర్ గా ట్రాన్స్ఫర్ చేస్తాము. పవర్ బిఐ ప్రీమియం అనేది లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తాము. ఈ పవర్ బిఐ ప్రీమియం లో 2 టైప్స్ ఉన్నాయి. పవర్ బిఐ ప్రీమియం పవర్ బిఐ ప్రీమియం పర్ పర్సన్ అండ్ ఆన్ ప్రిమిసెస్ డేటా గేట్వే.
పర్సనల్ గేట్వే అనేది ఇండివిజువల్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తాము. అదేవిధంగా ఆన్ ప్రిమిసెస్ డేటా అనేది లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ కోసం, ఆర్గనైజేషన్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తాము. పవర్ బిఐ మొబైల్ యాప్ అనేది మనం పవర్ బిఐ రిపోర్ట్స్ మరియు డాష్బోర్డ్స్ను మొబైల్ ఫోన్లో లైక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అండ్ 4G ఐఫోన్స్ లాంటి ఫోన్స్లో యాక్సెస్ చేసుకోవడానికి పవర్ బిఐ మొబైల్ను ఉపయోగిస్తాం. పవర్ బిఐ మొబైల్ను ఉపయోగించడం వలన మనం రిపోర్ట్స్ మరియు డాష్బోర్డ్స్తో ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. పవర్ బిఐ ఏఐ అనేది మన రిపోర్ట్స్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ను ఉపయోగించుకోవడానికి మనకి యాక్సెస్ ఇస్తుంది. పవర్ క్యూఎండే అనేది మనం రిపోర్ట్స్ గురించి మన డౌట్స్ను న్యాచురల్ లాంగ్వేజ్లో అడగడాన్ని మనకి ఎలో చేస్తుంది. అదేవిధంగా అవుట్పుట్ సొల్యూషన్స్ను ఇమేజ్ ఫార్మాట్లో మనకి రిటర్న్ చేస్తుంది. అదేవిధంగా పవర్ బిఐ ఏపీఐ అనేది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది మన రిపోర్ట్స్ను వేరియస్ ఫార్మాట్లోకి ఇంటిగ్రేట్ చేసుకోవడం కోసం మనల్ని ఎలో చేస్తుంది. ముఖ్యంగా ఈ పవర్ బిఐ కాంపోనెంట్స్ అన్నీ కూడా మన రిపోర్ట్స్ను చాలా ఇంటరాక్టివ్గా క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాం. పవర్ బిఐ విజువల్స్ అనేవి పవర్ బిఐ డెస్క్టాప్లో ప్రీ బిల్డ్ చేసి ఉంటాయి. ఇందులో ఎగ్జాంపుల్కి బార్ చార్ట్స్, లైన్ చార్ట్, స్కాటర్ చార్ట్, ట్రీ మ్యాప్, స్టాక్డ్ బార్ చార్ట్, కాలం చార్ట్ ఇవన్నీ చాలా ఇన్బిల్ట్గా బిల్డ్ అయి ఉంటాయి. మనకి ఒకవేళ కస్టమ్ విజువల్స్ కావాలనుకుంటే పవర్ బిఐ మార్కెట్ ప్లేస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. పవర్ బిఐ సెక్యూరిటీ మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్ మరియు డాష్బోర్డ్స్ను సెక్యూర్గా ఉంచడం కోసం పవర్ బిఐ సెక్యూరిటీని యూజ్ చేసి రో లెవెల్ సెక్యూరిటీని క్రియేట్ చేస్తాం. రో లెవెల్ సెక్యూరిటీ పవర్ బిఐ డెస్క్టాప్లో క్రియేట్ చేస్తాము. పవర్ బిఐ సర్వీస్లో రోల్స్ అండ్ రూల్స్ అసైన్ చేస్తాము. ఈ విధంగా చేయడం ద్వారా పవర్ బిఐ రిపోర్ట్స్ మరియు డాష్బోర్డ్స్ అనేవి సెక్యూర్గా ఉంటాయి. మనం పవర్ బిఐ డెవలపర్గా ఈ పవర్ బిఐ కాంపోనెంట్స్ యొక్క ఈ ఫీచర్స్ మరియు ఉపయోగాలు తెలుసుకోవడం ద్వారా మనం రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కాంపోనెంట్స్ యొక్క యూజెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ పవర్ బిఐ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవడానికి మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.